హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో వర్షాలు అనేది కురవబోతున్నాయండి. అయితే మనకు ముఖ్యంగా ఈ నైరుతి ఋతుపవనాలు అయితే వస్తున్నాయి. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తున్నాయి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈరోజు మాత్రం మనకు ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉండబోతున్నాయండి. అయితే ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు అయితే వచ్చేస్తున్నాయండి. అయితే మనకు ఈ నైరుతి ఋతుపవనాలు మనకు కేరళలో అయితే మనకు ఎప్పుడు వస్తాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఈ నైరుతి ఋతుపవనాలు మనకి ఏంటంటే మే 27వ తేదీన మనకు కేరళ రాష్ట్రంలో అయితే రాబోతున్నాయండి. సో దీని కారణంగా మనకు దేశవ్యాప్తంగా మనకి ఏంటంటే జూన్ నెలలో మనకి ఏంటంటే ఈ వర్షాలు అనేది భారీగా అయితే కురవబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మనకు భారీగా వర్షాలు కురుస్తాయన్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో మనకు చెదురుమదురు జల్లులు అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే అంటున్నారు. అయితే మనకు ఇంకా పర్ఫెక్ట్గా క్లారిటీ అయితే రాలేదు ఎక్కడెక్కడ వర్షాలు అయితే ఉంటాయి ఏంటనేది. అయితే ఈరోజు మనకు మాత్రం మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కానివ్వచ్చు, అలాగే మనకి ఏంటంటే ఈ రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మనకి ఏంటంటే ఉరుములతో కూడినటువంటి అనగా పిడుగులు కూడా పడుతాయండి. పిడుగులు కూడా పడుతాయి. సో పిడుగులతో మనకి ఏంటంటే ఉరుములు కూడినటువంటి వర్షాలు అనేది ఆల్మోస్ట్ అయితే మనకు కురుస్తాయి. అలాగే మనకు ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వేరే జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు అనేది పడుతాయని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు చెబుతున్నారు. అయితే పిడుగులు కూడా అయితే పడుతాయని చెప్తున్నారు కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి. సో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్ళండి, లేనట్లయితే కనుక ఇంట్లోనే అయితే ఉండండి. అలాగే మనకి ఈ ఋతుపవనాలు అనేది మనకు మే 27న వస్తే కనుక మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ఒక సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే విధంగా అయితే కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా ఏమైనా వర్షాలకు సంబంధించి అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.